తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా కొరివే మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా. ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతుంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి బంతాడినట్టు ఆడతారు. ఆడతారు ఆడతారు. షబ్బా, చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేడింటారు తెచ్చుకున్నాను. పడి మేస్తుంది తాగా ఇది బండ. ఇదమ్మా తయారు, మనం వెళదాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. క్వశ్చన్ అది కదా. ఇప్పుడిప్పుడే స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు, ఆ మూడో వాడే ఒక్కటైన ఆ ఇద్దరిని ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కలదా? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మాడా లేదమ్మా, అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదు ఏ గొప్ప మునిగిందని అట్లా వస్తారు. పిల్లాడికి ఆకలిస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కాస్త పాలు అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు. నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసాలు మోసి పట్టండి. ఓ మనవడు మనవడు నన్ను గంట పేరు లెక్కిపోయారే, ఆ మాత్రం పనుకోలేరు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆపాలే పడుతున్నారు. సీసాల బొత్తులు వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు బెతవ, ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అంతాన్ని బలి చేయలేదు. ఏమన్నా కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? ఇది నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను కన్నాను. నన్ను బాధ పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీర్ణించుకున్న బూసి పడిన సాకదారిని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5,000 వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా. దిగు. గురు గురు అంటే గోడకి గురకలు పెడుతున్నావు.
చెప్పు కొట్టాలి. చెప్పు కుట్టాలి కొట్టాలి. లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు బానే ఉంది. బాగానే ఉంది ఆ? బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. ఒకటే రెండు అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అయ్యో బాబోయ్. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటే, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపి లోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఏయ్, ఏం డాక్టరుడా? ఇక్కడ ఉండాలి. ఏయ్, ఏయ్, కదలరా. ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా, లోపల తయారవుతున్నట్టుంది. నిన్నే బాబు బెంగెత్తుకున్నట్టున్నాడు, ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా? ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇదోటి పెద్ద ఉద్యోగం. ఇదేమండి ఏమిటి? సారీ అండి, లేట్ అయింది. రేపు యానివర్సరీకి మనందరం కలిసి ఓ నాటకం వేద్దాం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది. పేరేమిటో తెలుసా? అమ్మ మనసు. నిజంగా తల్లి బిడ్డని ఎంత కష్టపడి పెంచుతుందో. దరిద్రుగా చీర పాటు చేసావు కదా. చిచి, మంచి చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు, కడుపులో పుట్టిన నీకు కూడా కనుకుంటుందా? ఎక్స్క్యూజ్ మీ. చిచ్చి, ఇదేనా రావడం? కనపడటం ఏమా చిచ్చి చిచ్చి సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డాను. మార్జాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నాడట ఎవడను. ఇప్పుచుకురా, నెల ఇవ్వరా. ఇదేంట్రా, గుమ్మడికాయలే ఉండేవాడు చిక్కుడుకాయలు దిక్కుపోయేటి. అమ్మగారు ఆదరణ ఎక్కువై ఉండరా. ఏమిటి అల్లుడు గారు, అమ్మగారు అమ్మగారు అంటున్నారు. అమ్మాయి వీడిని సరిగ్గా చూడడం లేదా? అబ్బే, మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నాం. వెనకటికి ఎవడు మొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తా విక్రిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళే కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి, అమ్మాయి వీడిని సరిగ్గా చూసుకుంటుందా లేదా? లేకపోతే లేదని చెప్పవయ్యా. పోలేరా, 4 రోజులు పోతే అమ్మాయి తెచ్చుకుంటుంది. చిన్నపిల్ల కదా. అవునవును, పసిపాప కదా. క్షణక్షణం పుట్టింటి గొప్పతనాన్ని, మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? పాపం చిన్న పిల్ల కదా. ఇంటి పనులు చేయకపోవడం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న?
పాపం చిన్నపిల్ల కదా. కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరు నాన్న? పాపం చిన్నపిల్ల కదా. చాలు బాబు చాలు. కట్టే కొట్టే తెచ్చే అంటే రామాయణం అంతా కలిసినట్టు విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. వరాలు నాన్న ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చారు. రాయలక్ నోర్మై, మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను. పుట్టింటి పరువు పోగొట్టే నువ్వెలా పుట్టేవా నా కడుపునా? వచ్చి రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసు విచ్చేశారన్నమాట వాళ్ళు. వాళ్ళు ఎవరే వాళ్ళు? కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడు అయ్యారా నీకు? మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందట నీ వాడు దేవత్వం. కన్న తల్లి బిడ్డకు భావిస్తే తల్లి అన్నం పోతుందా? అలాగని మీ అమ్మని కూడా నీ బ్రతికేస్తే? నాన్న, నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది. నోటుకొచ్చిన తిట్టడానికి, ఇలా చేసుకోవడానికి నీకే హక్కు లేదు. అంటే నేను నీకు పరాయవాడిని అయ్యానన్నమాట. కానీ నీ మొగుడైనా నీ వాడని తెలుసుకోవే. నేనే పసిపాపని కాను. పోయే కాలం వస్తే నీతులు బూతులు లేక వినిపిస్తాయే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. డబ్బులని మిడిచి పడుతున్నా. ఈ రోజు నుంచి నీకు ఒక నయవేత కూడా బాధిస్తాను. బాబు, తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని ఆలోచించి నెత్తికెక్కించుకున్నాను. చేసిన అల్లరి పరిస్థితనం కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితనం కాదు, మొండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు, వస్తాను. బాబు ఒరేయ్, ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఈ గడిపిస్తాను. ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు? నా మీద చెప్పడానికి ఇంకా ఖాళీలు మిగులున్నాయనా? తండ్రికి కూతురికి కాకుండా చేశారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? నేనేం మాట్లాడుతున్నా బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా, నా దోమకి ఎంత అడ్డు నిచ్చినా సరే, మొదటి చీలు కట్టుకుని ఈ 4 గోడల మధ్య పిల్లలు కంటూ భర్తకు తాళు పడుతూ సతీ సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బ్రతకడం నాకు చేత కాదు. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్. నేనేం బానిసను కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి. ఆ నవ్వులు కేరింతలు చూస్తుంటే ఆ భార్యాభర్తల మధ్య మళ్ళీ గట్టి లింక్ ఏర్పట్టుకుంది. ఆ లింకే తగ్గొట్టి మొన లిస్టులోకి ఎక్కించే ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాం. ఒక ఆడది అవసరాన్ని మించి పగలబడి నవ్విందంటే అది ఏ కష్టాన్నో బాధనో మర్చిపోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఆ కష్టమే మన లిస్టులోకి ఎక్కే మొదటి స్టెప్. లా ఆఫ్ లేడీస్ బిహేవియర్ అని నేను కనిపెట్టిన సూత్రం. హలో, హౌ ఆర్ యు? హాయ్ హ్యాండ్సమ్. Yes, let's start. Have it, darling? వద్దండి ప్లీజ్. No, just for company's sake. నో. చూడమ్మా, ఇది విషంలో చేదుగా ఉండదు, కుంకుడికాయ పులుసులా ఒగరుగా ఉంటుందంటే. తమాషా ఏమిటంటే మనం తలంటు పూసుకునేటప్పుడు కుంకుడికాయ రసం నోట్లో పెడితే తుపుక్కును చేస్తాం. ఇక్కడ అదే రుచిని రంగు సీసాల్లో కొనుక్కుని గుడుక్కుని తాగేస్తాం. ఇది నాగరికత. కానీ మరేం పర్వాలేదమ్మా, మేము తాగుతాం. చూడు, తయారు, రెడీ? భర్త విషం తాగమన్నా నవ్వుతూ తాగేయాలి ఆడది. మన సాంప్రదాయం. తాగే కొట్టండి, తాగేయి. 10 మందిలో తాగడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది నాయన. ఇవాళ మొదటిసారి కదా, పక్కన తీసుకెళ్ళి అలవాటు చేస్తాను. తాగడం చాటునైనా ఆ తర్వాత ఊగడం వాగడం అన్ని పబ్లిక్ గానే దొరుకుతాయి. కాబట్టి నీకే అభ్యంతరం లేదనుకుంటాను. ఏనైనా రామ్మా, కమాన్ 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 కమాన్. అమ్మాయికి
గురు నేను మరో కలర్కి అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చాను. దానికి సింగిల్ షేడ్ ఇచ్చి వస్తాను. ఎక్కడి డార్లింగ్, ఐ లవ్ యూ. హాయ్. Glad to meet you. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు. ఆడించాడు ఆడకపోతే పీడించాడు. అడుగుల మడుగులు ఒప్పించాడు మగవాడే మన పగవాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు. ఒకడమ్మకు పోయాడు, ఒకడడవికి పంపాడు. ఒకడేమో సూదల్లో పందెం కాశాడు. తల్లిని చేసి ఒకడేమో తపస్సి అన్నాడు. తండ్రికి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు. ఏ మగవాడు ఏ మగువను మనసున్నదిగా చూశాడు. మగవాడే మన పగవాడు. మగవాడే మన పగవాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు. నో! ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు మగవాడు. ప్రేమించాడు దేవత నువ్వని పూజించాడు. పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు మగవాడు. నెత్తిన కూర్చుందొకటి, నెత్తిన తన్నిందొకటి. ఒకతేమో శపథం చేసి యుద్ధం తెచ్చింది. నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది. తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది. ఏ మగువైనా మగవాణ్ణి మనిషిగా చూసిందా? మగవాడే బలి పశువయ్యాడు. మగవాడే బలి పశువయ్యాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు. సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు. సగమిచ్చాకే సన్యాసై మిగులుతాడు ఈ మగవాడు. యుగ యుగాలని బానిసే ఆడది. యుగ యుగాల మా శాపమే ఆడది. బేరం సార్ ఎవరయ్యతను? తెలియదు సార్, ఇదే మొదటిసారిగా చూస్తున్నాం మా క్లబ్లో ఇతన్ని. ఓహో, రాయరు
అడ్రస్ దొరికింది. ఏది? పాపం కుర్రాడు బాధలో ఉన్నట్టున్నాడు. డ్యూటీలో జాయిన్ అవుదామా? మనం డ్యూటీలో దిగాల్సిన కేసులాగే ఉందండి ఇది. ఎవరండి ఇతను? ఇతను మా చుట్టమే. మా మేనత్త కూతురికి. వరుసకి బాగుతాడు. వద్దురా అంటే విండు, కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. అవునవును. చూడు బాబు, అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము చిన్న డ్యూటీ చేసేస్తాం. ఓకే ఓకే. రమ్మన్నాలి. ఏమయ్యాలో నోరు తెచ్చుకు చూస్తావు? వెళ్ళి టాక్సీ పట్టు. తొందరగా రా, తొందరగా. తయారు పట్టు. ఏమండి? ఎవరది? బాబు మధు, ఏమైందండి మా మధు? మధు తాగావా? ఎందుకు ఎందుకు తాగావా? నిన్న చూసి ముసలి తండ్రి బతకాడ తాగేవారు మధు. అర బాటిల్ వరకు కొట్టినట్టున్నాడండి పాపం. మధు నన్ను ఊరుకోండి, సిమితంగా ఉన్నట్టు లేడు పాపం. ఎలా ఉండగలమ్మా? తనకు నూరేళ్ళు తోడుగా నిచ్చే భార్య రావాలని కావాలని కళ్ళకన్నాడు, కానీ నూరేళ్ళు బరువుగా నిచ్చే భార్య దొరికింది. అందుకే తన బ్రతికి వచ్చిపోయిందన్న బాధతో తాగుంటాడు నా బిడ్డ. చూడండి, ఇలాంటి ఒడిదుడుకులు కష్ట నష్టాలు లేని బతుకులు ఉండవు. ఇంత చిన్న విషయానికి మీలాంటి పెద్దల కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఏమీ బాగోలేదండి. కడుపు తరుక్కుపోయే కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవడం ఈ తాయారమ్మ బంగారయ్యల స్టైల్. కరెక్ట్. చూడండి బాబు గారు, అసలు విషయం మాతో చెప్పి మీరు హాయిగా నిద్రపోండి. కలతలన్నీ పూడ్చేసి కలహాలన్నీ మాపేసి మీ ఇల్లు కళకళలాడేటట్టు చేస్తాం. బాబు, మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వర్లా అనిపిస్తున్నారు. మా కోడు నాగరికత మోజులో పడి భర్తని బిడ్డని ఖాతరు చేయడం మానేసింది. అదే ఈ దారుణానికి కారణం బాబు. అలాగా? మా ఇంట్లో ఉందా? లేదు బాబు. విప్లవంతా కేంద్రంలో కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా అన్న విషయం మీద ఉపన్యాసం ఇవ్వడానికి పెట్టింది. విప్లవ వనితా కేంద్రం తయారు. ఇక మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందేనంటావా? అమ్మాయి ఇంట్లో డ్యూటీ మానేసి విప్లవ వనితా కేంద్రానికి వెళ్ళిపోయింది కాబట్టి మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే. అందుచేత ముందు నువ్వు లోపలికి వెళ్ళి అబ్బాయికి ఒక గ్లాసుడు నిమ్మకాయ రసం తీసుకొచ్చు. అన్నగారు, వంటగది ఇటేనా? కాదమ్మా, అటు. బావగారు, మనవడా మనవడా? మనవడే. రే, నేను రావా? నీ బంగారే తాతను రా. రే తాతను. సుబ్బయ్య, రంగి, దరిద్ర మొహాలు ఎక్క చచ్చారో ఏమిటో. చిచ్చి, తినడం తప్ప దేనికి పనికిరాదు. కనీసం టైంకి బెడ్ కాఫీ ఇవ్వాలని కూడా తెలీదు. మాట్లాడే మా పర్వాలేదు, వెళ్ళి సోదడిగిరా పో. ఎంత పొగ నీకు. పొగరు బిగరు నోటికొచ్చినట్టు పేలాబట్టి నీ పళ్ళు రానబట్టి జీడిపప్పు పలుకు కింద పులిహోరలో వేసి నీకు పెడతాను, జాగ్రత్త. జ్యూస్ కౌగా పిచ్చి పిచ్చిగా వాగామంటే పొట్లకాయను కట్ చేసినట్టు కట్ చేసి నిన్ను కట్లొచ్చేసి నీ చేత తినిపించగల. జాగ్రత్త. మేము మీ భర్త గారి వైపు బంధువులు అమ్మా. నీకు పిన్ని బాబాయిని అవుతామమ్మా. చిన్న తమాషా చేసామంత. అంతే. ఏది ఒకసారి నవ్వు, నవ్వమ్మా. కంగారు పడకు. మరి మీ మామగారు ఈ ఇంటి విషయాలన్నీ మాకు రాశారు. నువ్వు విప్లవ వనితా కేంద్రానికి సెక్రటరీ అటగా, నీకు ఒక్క నిమిషం కూడా తీరుబడి ఉండదటగా. అదో పెద్ద తప్పుగా మీకు ఆయన చెప్పుకున్నారన్నమాట. తప్పేమిటమ్మా? ఎవరో చెప్పింది బుద్ధి లేని వాడు. వ్యధవ జీవితం 10 మందితో సరదాగా తిరగడానికి కాకపోతే ఇంకెందుకమ్మా? ఇన్ని బరువులు బాధ్యతలు ఉన్నదానివి నీకు ఒక సెక్రటరీ లేకపోతే ఎలా చెప్పు? అందుకని నీకు తోడుగా ఉండటానికి బిఏ గ్రాడ్యుయేట్ అయిన నా శ్రీమతి తాయారమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మా వారంటావా? వారికి తెలియని విద్య,
చేతకాని వ్యవహారం అంటూ లేదు. కాకతీయ చరిత్ర గురించి ఎంత బాగా చెప్పగలరో కాకరకాయ కూర కూడా అంత బాగా చేయగలరు. నీ పనుల ఒత్తిడిలో మీ బాబుని చూసుకోవడానికి నీకు టైం దొరకడం లేదు కదా. అంటే ఆ వేద కోసం నా పనులు మనకోమంటావా? ఎవరంటారు బుద్ధి లేని వాళ్ళు. పిల్లల కోసం మన సంతోషాన్ని సుఖాన్ని పాడు చేసుకుంటా ఉంటామా. మన కోసం పిల్లలు కానీ పిల్లల కోసం మనం కాదు. అయినా మన దేశంలో పిల్లలకేం తక్కువ, మనకున్న సంపద అంతా అదే. దండెం మీద లుంగి లంగా కలిపి ఆరేసి ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల చిన్న చిన్న లాగులు బుడ్డి బుడ్డిగా ఉంది, కొలలు కొలలుగా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు మన సరదాల్ని చంపేయకూడదమ్మా. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీ బాబుని చూసుకోవడానికి బాడీ గార్డ్ గాను, నీకు రకరకాల వంటలు రుచి చూపించడానికి వంటవాడిగాను మా వారు డబ్బులు ఎంఏ బంగారయ్య గారు వచ్చారు. ఏమో, నీ వాడకం చూస్తే నా పనితనం మీద నీకేమీ నమ్మకం ఉండట్లేదు. చూస్తావా? ఆలోచిస్తా. ఎలా ఉందమ్మా? తయారు. ఇక మన ఉద్యోగాలు ఖాయం. ఒక కాఫీతోనేనా ఏమ్మా? నో నో నో, ఇట్స్ ఓకే. ఓకే. ఏమే కుట్టిదానే, మీ ఎక్కడికి సిగ్గులేదు. సరే సరే, నీకైనా ఉండక్కర్లేదు. పొద్దున్నే షోకి తీసుకుని ఎక్కడికే వెళ్ళొస్తున్నా. ఈ రోజు నా పుట్టినరోజు వస్తాయా, అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. నీ మొహాలు గారు పుట్టినరోజా? రిక్షా ఇట్రా. బాబు గారు, ఏమో అమ్మగారు, బాగున్నావా? బాగున్నానండి. ఏమోయ్, కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులో ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా. తెలుసుకున్నాను. అమ్మాయ్యా, బాబు గారు, బాబు గారు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఓ పావలా ఉంటారు చూస్తారా? పావలా కోసం కాళ్ళు పట్టుకుంటావు? కావాలంటే పాలిచ్చేస్తాను బాబు. నీకు డబ్బు నిజంగా కావాలా? నిజంగా కావాలండి. కావలసిన పావలా కదా, రూపాయి తీసుకో. నమస్కారం బాబు. నమస్కారం అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఐదు జాగ్రత్త తీసుకెళ్ళి. ఏమండి, అతని గుర్తుపట్టారా? ఎవరో తెలియదే. పాపాయమ్మ గోడ పక్కనుండే అబ్బాయి అండి, కోటయ్య. ఇది తీసుకోండి. ఏమిటండి అది? అదేనండి, అందరూ కుంగల్ పనులు తీసుకుంటే కేకులని, మిఠాయి ఉండలని, మైసూర్ పాకులని బహుమానం పట్టుకొస్తా కదా. అలాగే నేను నా తప్పడంతో మీకు కాజాలు పట్టుకొచ్చాను. తీసుకోండి. మీరు తీసుకోకపోతే ఈ పాక పీకేసి మీకు కనబడకుండా పారిపోతాను. అబ్బే వద్దండి. అయితే తీసుకోండి. అంటరాని వాడిని, తోడు లేని వాడిని, నాతో ఎవ్వరూ మాట్లాడరండి. నాకు తిట్టి వాడు, అందుకే పాటలో ఒంటిగా పొడుగుని ఏడుస్తుంటారండి. కానీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే ఏమండి, తీసుకోండి. ఇవి కూడా తీసుకో అమ్మా. మేమన్నీ కనిపెడుతూనే ఉన్నామమ్మా. కోటయ్య బహుమానంతో పాటు ఈ పిన్ని బాబాయిల ఆశీర్వాదం కూడా తీసుకో. ఏమండి, నన్ను ముట్టుకుంటున్నారు బాబు గారు. నన్ను అందరూ అంటరాని వాడు అంటారే. కోటయ్య, కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని పిల్లుల్ని ప్రేమతో నిమిరే మనిషి తోటి మనిషిని ముట్టుకుంటే అంటు కదయ్యా. వెల్, మీ అక్క బాబాయ్ ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారండి. మీరెక్కడుంటున్నారు? మేము ఇంకో కేసు ఒప్పుకుని డ్యూటీలో ఉన్నాం. త్వరలోనే ఇంటికి వచ్చి ఇంటర్వెల్ తో ఆపిన కథని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఆ బదిపై మీ ఇద్దరు స్నేహం శాశ్వతం కావాలని కూడా కోరుకుంటున్నాం. ఏం తయారు? అవునండి, లోకానికి ఆదర్శం కావాలని కూడా ఆశీర్వదిస్తున్నాం. నమస్కారం. వస్తాము. అలాగేనండి.
మీ ఇద్దరు చల్లగా ఉంటారు. ఇల్లు వచ్చేసింది. అబ్బా, అప్పుడే ఇల్లు వచ్చేసిందా? ఆ క్లబ్ లోనే ఉంటే చాలా బాగుండేది కదా. ఆ మ్యూజిక్, డాన్స్, డ్రింక్స్, గోపాలకృష్ణ డార్లింగ్. ఆ గోపాలకృష్ణలో మంచి ఆకర్షణ ఉంది కదా. ఏమిట్రా ఇంత పొద్దుపోయింది? అన్నట్టు అదేది ఏమిట్రా ఈ కప్పు? అత్త పొగరబోతు గిత్త కులాసానా. ఏంటి అలా గుడ్ల గుబుల ఊరి విరిగి చూస్తున్నావు? పిచ్చ పిచ్చగా వాడేమంటే పళ్ళు రాడబడతారు. తప్పదాగి తైటెక్క పడుతున్నావు. ఓసి నీ సిగ్గు బొగ్గైపోను. సిగ్గా? సిగ్గెందుకే అత్త? ఇన్నాళ్ళు ఈ పనులు చేయలేదనేగా నీ కొడుకు తిట్టాడు, కొట్టాడు. ఇప్పుడు నీ కొడుకు అదేనే నా మొగుడు కోరుతున్నట్టు బ్రతుకుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తిట్టావంటే నీ నోరు పగదీసి ఈ విసికి నీ నోట్ల జాగ్రత్త. ఒసే నిన్ను గొంతు విసిగి గోడని. ఒసే, ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే నువ్వు తాగాలి, అప్పుడు వాగాలి. నేను తాగడం ఇది నాగరికతే. వస్తే నీ నాగరికత నాకు అయిపోవడం నాకు అలవాటు లేదే. నేను తాగను. అయితే మేడం ఈ రోజు నుండి నువ్వు మేడ వేయడానికి వీలేదు. దిగావో నీ కాళ్ళు విరిచి బూజు కళ్ళ వాడుకుంటాను. వింటున్నావా? జాగ్రత్త. డార్లింగ్, కమింగ్ డార్లింగ్. అత్త టాట. కొరటంలో భగవంతుడు ఇలాంటి ముద్రష్టం పడిన పడవలు కూడా ఆడదాన్ని బ్రతుకు ఇంటి పనికి వంట పనికి మాత్రమే నేను భావించే మగవారి చూడడం నశించాలని, ఆడవారికి అన్ని హక్కులు మగవారితో సమానంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆ పచ్చ చీర పంచదార చిలుక, నేను చెప్పిన కలర్ అదే. వివరం చెప్పు. మొగుణ్ణి పురుగులా చూస్తుందట. ఇల్లు విడిచి 24 గంటలు బజారమటే తిరుగుతుందట. ఐసి ఎర్రసిరాతో రాసి అండర్లైన్ చేసుకోవాల్సిన కేసు అన్నమాట. మొగుణ్ణి కాదని ఆడది గడప దాటింది అంటే పరాయి మగాడితో సుఖాన్ని వెతుక్కోవడానికేనన్నమాట. లా ఆఫ్ సెక్షువల్ అడ్జస్ట్మెంట్ అని మీ గురువు గారు కనిపెట్టిన సూత్రం. విప్లవ వనితలకు నమస్కారాలు. నేను శ్రీనగర్లో కట్టించాలనుకున్న అనాథాశ్రమం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 10 లక్షల ఖర్చుతో నిర్మించే ఆ ఆశ్రమంలో కొన్ని వందల మంది పేద బిడ్డలకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని నా కోరిక. కనుక ఇంత మంచి పనికి మీకు తోచని విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మన సెక్రటరీ అరుణ్ గారు తమ విరాళాన్ని ప్రకటిస్తారు. ఆవిడకేమండి, ఆవిడ తాహతీవో 25,000 ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. అలాగే నా తరఫున 25,000. 25,000 ఇచ్చిందంటే బంగారు బాతేనన్నమాట. తక్షణం వాళ్ళ విసిరాలి. కమాన్. ఎక్సెస్ అరుణ్ గారు, నేను రేపు ఉదయమే కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు అనుకున్న విరాళం వెంటనే అందజేస్తే కృతజ్ఞతలను. అది చెక్ బుక్ తెలియదు. అయితే నేను హోటల్ అనురాగ్ లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 208. సాయంత్రానికల్లా అందచేయగలరా? ఓ షూర్, స్వయంగా నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్. ఏమిటి ఆలోచిస్తున్నావు? 25,000 ఒకేసారి ఎక్కడి నుంచి తేవాలని. ఓష్, అదే
నీ చెప్తా పదా పదమ్మా. హలో మిసెస్ అరుణ. నిస్వార్థ బుద్ధితో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న మీలాంటి ఆదర్శమూర్తుల గురించి విదేశాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికన్ మ్యాగజైన్ లైఫ్ లో మీ ఇంటర్వ్యూ ఒకటి వేయాలనుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు హోల్ ఇండియాలో లైఫ్ కి ఈయనొక్కరే విలేకరి. ఎన్ని లక్షలు ఇవ్వండి, ఎవరి ఫోటోలు వేయరండి. మిమ్మల్ని చూశాం, ఫోటో తీద్దాం వేద్దాం అని చెప్పేసి మా అంతటా మేమే నిర్ణయం చేసుకున్నాం. ఈయన పేరు గోపాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణలీలాపురంలో 4వ నంబర్ ఇంట్లో నా ఫోటో స్టూడియో ఉంది. ఈ రోజు సాయంత్రం మీరు అక్కడికి రాగలిగితే వెంటనే నిలువెత్తు ఫోటో తీస్తాం, పబ్లిష్ చేస్తాం. నా గురించి మీరు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కి చాలా థ్యాంక్స్. అమెరికన్ మ్యాగజైన్ లో నా గురించి ఇంటర్వ్యూ పట్టడం అంటే, ఓహ్, సాయంత్రం తప్పకుండా వస్తాను. ఓకే.